బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా సోమల మండలం మిట్టపల్లి గ్రామంలో ఒక అమానుష ఘటన వెలుగు చూసింది. తీసుకున్న రుణం తాలూకు వడ్డీ బకాయి చెల్లించలేదనే నెపంతో డ్వాక్రా సంఘం సభ్యులు ఒక మహిళకు చెందిన పాడి ఆవులను బలవంతంగా తోలుకెళ్లారు. బాధితురాలు రాధమ్మ డ్వాక్రా గ్రూపు ద్వారా ₹1,00,000 రుణం తీసుకుని అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లించారు. అయితే వడ్డీ బకాయి ఉందనే కారణంతో సంఘమిత్ర మౌనికతో పాటు కొందరు గ్రూపు సభ్యులు గత కొంతకాలంగా తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే రాధమ్మ ఇంటికి వచ్చి ఆమెపై దురుసుగా ప్రవర్తించి ఆ కుటుంబానికి ఏకైక జీవనాధారంగా ఉన్న 6 పాడి ఆవులను బలవంతంగా పట్టుకెళ్లారు. గతేడాది కాలంగా తాము ఎదుర్కొంటున్న అవమానాలు, మానసిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బతుకుదెరువు లేకుండా చేసిన ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి న్యాయం చేయాలని ఆమె మీడియా ద్వారా కన్నీటితో ప్రాధేయపడ్డారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.